అందరికీ ప్రైజ్ లార్డ్. ఉదయకాలమున మరొక మాసంలోకి ప్రవేశించాం. 2 మాసాలు దేవుడు మనల్ని ఎంతో కాపాడుకుంటూ వచ్చాడు. ఈ 3వ మాసంలో ప్రవేశించుంటున్నాం. ఈ మార్చి మాసము చాలా ప్రాముఖ్యమైనది. ఓ పక్క గుడ్ ఫ్రైడే, ఈస్టర్, లెంటి డేస్ అని అందరూ కూడా ఎంతో భక్తి వైరాగ్యములు చూపుతున్నటువంటి మాసము. ఓ పక్క ఎగ్జామినేషన్స్, పిల్లలు స్టూడెంట్స్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఈ మాసం తర్వాత మళ్ళీ వివాహాలు. కనుక మార్చి మాసము చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాసము దేవుడు మనకిచ్చిన వాగ్దానము. సామెతలు, ప్రావర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 24 చాలా అద్భుతమైన వాగ్దానము. సామెతలు 10వ అధ్యాయం 24వ వచనం. నీతిమంతులు ఆశించున్నది వానికి దొరుకును. అలాగే 30వ వచనం, నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. ఈ 2 భాగాల్లో మీరు గమనిస్తే ఆశించున్నది వానికి దొరుకును. మానవులకు ఇంతకంటే ఆశించినది దొరకడము ఎంత సంతోషకరమైన విషయం కదండి. 30వ వచనంలో ఎన్నడూను కదిలించబడడు. ఏ పరిస్థితి వచ్చినా స్థిరమైనటువంటి జీవితము. ఈ భూలోకంలో ఉన్నటువంటి కొన్ని దినాలు ఈ 2 దేవుడు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ 10వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. 14 సార్లు నీతిమంతుడు అనే మాట మనం చూస్తాం. బైబిల్ అంతట్లో మీరు గమనిస్తే 540 సార్లు నీతిమంతుడు అనే మాట కనబడుతుందండి. దరిదాపున 520 వచనాల్లో నీతిని గురించి రాయబడింది. అంటే దేవుడు మానవుని దగ్గర నుంచి కోరుతున్నది నీతి. ఇది చాలా కష్టం. మనం సామెతల్లోనే అని అనుకుంటాం, కానీ బైబిల్ అంతట్లో కూడా దేవుడు నీతికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఈ మాసము మీరు వాక్యం తెలిసిన వాళ్ళు, దేవుని నుంచి ఎన్నో మేలు పొందుకున్న వారు, మనమందరం కూడా ఒకసారి ఆలోచనలో చేద్దాం. ఎవరు నీతిమంతులు? బైబిల్లో రోమీలకు రాసిన పత్రికలో అందరికీ పరిచయమైనటువంటి మాట 3వ అధ్యాయం 10వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మరి ఎవరు నీతిమంతుడు? ఇదే సామెతలు 10వ అధ్యాయంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకోమని ఉంటుంది. ఈ 2 వచనాలకు అసలు ఎలా అర్థం చేసుకోవాలి? మీరు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా మీరు జాగ్రత్తగా చదివితే అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని నీతి అనే మాట రాయబడుతుంది. విశ్వాసము ద్వారా దేవుని నీతిని మనం పొందుకున్నాం గనక నీతిమంతులుగా తీర్చబడ్డాం. క్రైస్తవ విశ్వాస జీవితంలో అనుదినము మనము ఆ యొక్క నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఉండాలని రాయబడుతుంది. దేవుడిచ్చిన ఆ నీతిని విశ్వాసం ద్వారా పొందుకున్నాం. ఆ యొక్క దేవుని నీతి, దైవ నీతి అంటారు, అది మనకు ఉచితంగా దేవుడు ఇచ్చాడండి. కనుక దేవుడు ఒక్కడే నీతిమంతుడు, కానీ ఆ నీతి మనకు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఆ నీతి మార్గాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశించినది వారికి దొరుకుతుంది. ప్రతి నెల దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు. ఈ వాగ్దానాల చేత సంఘాలు ప్రత్యేకంగా నేను, నా కుటుంబం ఎంతగానో మేలు పొందుతున్నాం. మరి ఈ మాసము దేవుడు కొంత మీకు అర్థం కావడం కొంచెం కష్టం. అందుకోసము ఆశించున్నది వానికి దొరుకును, కదిలించబడడు. మానవులుగా మనం ఆశించినది దొరికినప్పుడు గంతులు వేస్తాం, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఆశించేది నీకు దొరుకుతుంది. కానీ ఏం ఆశిస్తున్నాం ఈనాడు? క్రైస్తవ సమాజంలో ఈనాడు భౌతికమైనటువంటి శరీర సంబంధమైన ఆశీర్వాదాలే ఎక్కువగా చూస్తున్నారు, వాటి కొరకే పరిగెత్తుతున్నారు. అందుకోసము మనం ఆశించేది భూ సంబంధమైనదిగా ఉండడం చేత మనకు దొరకడం లేదని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘము, ఈ మాసము దేవుడు నీకు ఆశించినది దొరకాలి,
అనేక ఆ పోరాటంలో మధ్యలో ఒకవేళ కొన్ని బలహీనతలు, కొన్ని నిందలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని హింసలు, ఉపద్రవములు, వీటన్నిటిలో కూడా మన నీతి అనేది పరీక్షించబడుతూ ఉంటుంది. అందుకోసం 1 కొరింథీయులు 15 అధ్యాయంలో 14వ వచనంలో నీతి ప్రవర్తన గలవారై మేల్కొని అనే మాట రాయబడింది. మన నీతి అనుదినము పరీక్షించబడుతుంది. మీకు సులభంగా అర్థం కావడానికి నీతి అంటే, రైచియస్ అంటే మనము ఇది మన వల్ల కాదు అనుకుంటాం. మీకు సులభం అవ్వడానికి బైబిల్ అంతట్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని వాక్యాన్ని అనుసరించకపోవడమే నీతి నుంచి తప్పిపోవడము. అది మనకెంతో నష్టాన్ని తీసుకొస్తుంది. అనగా మీరు 1 రాజులు 18వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, వారు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అని రాయబడింది. అక్కడ సందర్భము ఏదైనప్పటికీ 2 తలంపుల మధ్య తడబడుచుందురు. ఏక మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ భూ సంబంధమైన శరీర సంబంధమైన వాటి వైపు మన గురి ఎక్కువగా ఉంటే నీ మనస్సు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటుంది. నీతి నుంచి నువ్వు పక్కకు వెళ్తావు. అస్థిరత అనేది దొరుకుతుంది. దేవుని ప్రజలుగానే ఉండకుండా దారి తప్పిపోతున్నటువంటి పరిస్థితి. అనగా అక్కడ చెప్పాలంటే స్వనీతి, అస్థిరమైన మనసు అని రాయబడింది బైబిల్లో. మనం చూస్తే అనగా కృంగిపోయినటువంటి మనసు, చంచలమైన మనసు, కఠినమైన మనసు, తప్పిపోయినటువంటి మనసు, ఇవన్నీ కూడా 2 మనస్సులకు సాదృశ్యంగా ఉంటున్నాయి. దేవుడు నీ దగ్గర నుంచి ఏక మనసు, దేవుని నమ్మిన తర్వాత, యేసుప్రభుని నమ్మిన తర్వాత ఈ భూలోకమైన వాటివి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. అందుకోసమే స్థిరమైన దృఢమైన మనసు, ఏక మనసు, 2 తలంపులు దేవుని విశ్వాసికి అది చెందదు. తడబడుచుండుట అనగా దారి తప్పిన పరిస్థితి. తరతరాలుగా మానవ జీవితంలో దైవ సంబంధమైనటువంటి జీవితము కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తడబాటు అనగా ఈ లోకము మనల్ని డామినేట్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి దూరము, ఎడబాటుగా చేయబడుట. ఏ మార్గాన్ని నువ్వు ఏర్పరచుకున్నావో, ఆ నీతి మార్గాన్ని పొందుకున్నావో, యేసుక్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా చేయబడ్డాం, దైవ నీతి పొందుకున్నాం. ఒకప్పుడు నీతిమంతుడు ఎవరూ లేరు, కేవలం ఈ నీతి దేవుడు నీకు ఉచితముగా ఇచ్చాడు. కానీ రాను రాను స్వనీతి పెరిగిపోతున్నది. ప్రియమైనటువంటి దేవుని సంఘము, దేవునికి విరోధంగా చెయ్యి ఎత్తేటటువంటి పరిస్థితి మానవుని నైజము. ఏ దేవుని యొక్క నీతిని పొందుకున్నామో అనగా ఇది తీవ్రమైన నష్టాన్ని మనకు తీసుకొని వస్తుంది. ఎవరైతే విరిగినటువంటి మనసు కలిగి ఉంటారో వారు దేవుని మార్గాల్లో ముందుకెళ్తారు. దేవుని యొక్క వారు ఆశించినది వారికి దొరుకుతుంది. వారు కదిలించబడరు, వారు స్థిరమైన నిర్ణయం చేస్తారు. కానీ వాళ్ళ సందర్భాన్ని బట్టి మనుషులు మారిపోతున్నారు. వారికి కలిగిన నష్టము, బాధ, స్థిరబుద్ధి లేనిటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. యాకోబు 6వ అధ్యాయంలో మీరు చూస్తే సందేహపడుట దిమనస్కుడు అని రాయబడిందండి. అలాంటి వారికి ఏమీ దొరకదనక రాయబడుతుంది యాకోబు 6వ అధ్యాయంలో. దేవుని విషయంలోనే ముఖ్యంగా అనగా దేవుడు ఏమీ అడగడులే అనేటువంటి మరి ఒక ఆలోచన విధానము అది పనికిరాదు. ఫరో, మీరు నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఈ భూ సంబంధమైన మనుషులు కూడా ఆ విధంగానే ఉంటాడు. ఫరో గురించి మనకు అందరికీ తెలుసు. దేవుడు ఏర్పరచుకున్న జనాంగాన్ని దేవుడు పంపించే కఠినమైనటువంటి తెగుళ్ళు ఒకసారి పొమ్మని చెప్తాడు, మళ్ళీ ఒకసారి
ఎందుకు పోనిచ్చితినా అని దిమనస్సు. ఇది లోకములో ఉన్నవారు కాదండి అని అనుకోవద్దు. లోకములో ఉన్నవారు నష్టపోతున్నారు. అందుకోసము నాశనము ఐగుప్తీయులు, వాడు కీడు నష్టము తెచ్చుకున్నారు. దేశము పాడైపోయింది, పంటలు పాడైపోయినాయి, తొలిచూలు గుట్టలు గుట్టలుగా శవాలు. దిమనస్కులు, రెండు తలంపులు, తడబాటు. నీతిమంతుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క మార్గంలోనే ముందుకెళ్తాడు. అలాగే దైవ సంబంధమైనటువంటి వారు కూడా, దేవుని బిడ్డలు కూడా. అందుకోసం ప్రకటన గ్రంథంలో రాయబడింది, చల్లగానైనను వెచ్చగానైనను. దిమనస్కులు కనుక మీరు చల్లగానైనా మరి వెచ్చగానైనా అనగా అక్కడ ఏమని రాయబడిందంటే, వారిని వెలివేయబడుట, ఉమ్మివేయబడుట అనే మాట ప్రకటన 3:15 రాయబడింది. దేవుని ప్రజలముగా, నీతికి వారసులముగా, ఆయన రాజ్య వారసులముగా మనం ఎందుకు పలు పర్యాయాలు కదిలించబడుతున్నాం? ఎందుకు మనం ఆశించినది దొరకలేదంటే, మన ఆలోచన విధానం అనగా రెండు తలంపుల మధ్య తడబాటుచున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాసము దేవుడు చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇంకా నేను దీని గురించి ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదు. బైబిల్లో నీతి ఎక్కడుందంటే ఆ వచనం దగ్గర ఆగు. ఆ గొప్ప ఎంట్రీ అనగా ఆ ఆహ్వానము దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. నా బలహీనతలో ప్రభు వైపు చూస్తూ దినదినము మనం ముందుకు వెళ్ళినప్పుడు నీతి ప్రవర్తనలో గలవారై మేల్కొని, అనుదినము మేల్కొంటూ దేవుడిచ్చిన నీకు ఆత్మీయమైనటువంటి జీవితంలో ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. సందర్భాన్ని బట్టి ఈ దినాల్లో మారిపోతున్నారు చాలామంది, పరిస్థితులను బట్టి. రెండు తలంపులు తడబడుచున్నారు. రెండు మనస్సులు, ఏక మనస్సు ఉండాలి. అప్పుడే నువ్వు నీతిమంతుడవు. బైబిల్లో అందరినీ, ప్రవక్తలను, గొప్పవారిని కూడా గమనిస్తే చాలామంది కూడా రెండు తలంపులలో తడబడిన వారు, లోకంలో ఉన్నవారు, యేసుప్రభుని నమ్ముకున్నవారు కూడా ఎంతో నష్టపోయారు. దేవుని నమ్మిన వారు కూడా చాలాసార్లు రెండు తలంపులు. యేసుప్రభుని నమ్మిన తర్వాత పరిస్థితుల ప్రభావము అనగా సందర్భాన్ని బట్టి మారిపోయే బుద్ధి నీలో ఉంటే నువ్వు భవిష్యత్తులో ముందుకు దేవుని ఆశీర్వాదం పొందుకోలేవు. గనక నీ జీవితము ఏక మనస్సు, స్థిరమైన మనస్సు, దృఢమైన మనస్సు. గనక దేవుని నీతి నీకు ఉచితముగా దేవుడిచ్చారు. శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఈనాడు క్రైస్తవులు, విశ్వాసులు పరిగెత్తుతున్నారు. పర సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదము, ఆత్మీయ అనుభవములో ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో తీసుకొని వస్తాడు. కనుక విశ్వాసములుగా పలు పర్యాయాలు మనము, దేవుడు మనల్ని, నేను మెసేజ్ అని చెప్పడం లేదు, మిమ్మల్ని జస్ట్ ఈ వాగ్దానంలో దేవుడు మిమ్మల్ని సంధించి సిద్ధపరచునుగాక. ఆత్మీయ ప్రయాణములో మనము ఉన్నతమైనటువంటి స్థానములో ఉండాలి, ఉన్నతమైన స్థలములను అధిరోహించాలి, ఉన్నతముగా వెళ్ళాలి. అది నీతిమంతుడు. అందుకోసము ఈ సామెతలు 10వ అధ్యాయములో 14 పర్యాయాలు నీతి 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 అనే మాట రాయబడింది. పలు పర్యాయాలు మనము రెండు తలంపుల మధ్య అనగా రెండు మనసుల మధ్య, ప్రతి నిర్ణయం, ప్రతి పరిస్థితి, ప్రతి కష్టములో, ప్రతి బాధలో ఈ రెండు తలంపులు అనగా అక్కడ ప్రభు ఈ మాసము మనకు నేర్పిస్తున్నది, రెండు తలంపుల మధ్య తడబడుచునే జీవితము కొనసాగుతుంది. దేవుని ప్రజలముగా మనము తరాలు, పరిస్థితులు, దైవ సంబంధమైనటువంటి పరిస్థితి, తడబడే పరిస్థితి నీలో ఉండకూడదు. అప్పుడు ఆత్మీయతలో, నీతిలో నువ్వు దిగజారిపోతూ ఉంటావు. దేవునికి విరోధముగానే చేయలేస్తుంది నీకు తెలియకుండానే. రెండు తలంపులు తడబడుచున్న ప్రతిసారి నువ్వు దేవునికి, దేవుని సంఘమునకు, దేవుని సేవకులకు విరోధముగానే చెయ్యెత్తే పరిస్థితి దినాల్లో చూస్తున్నాం. ఒక హంభావము, నాకు అన్నీ తెలుసు కదా అని. ఎంత తెలిసినా ప్రభు ఈ మాసము నిన్ను నన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు.
నువ్వు ఆశించినది, నీ కుటుంబంలో ఎన్నో అవసరాలు, ఎన్నో కోరికలు, ఎన్నో మరి ఆశించినది జరగలేదు అని నిరుత్సాహపడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు దేవుడు నాకు సహాయం చేయడం లేదనేటువంటి ప్రశ్నల పరిస్థితి. నీతిమంతుడు కదిలించబడినట్లు కనబడుతుంది, కానీ ఈ మాట జాగ్రత్తగా, కదిలించబడడు. ప్రార్థన చేసుకుందామా? మనము నీతిమంతులుగా ఉండే అర్హత దేవుడు మనకిచ్చాడండి. సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనము మారిపోతూ ఉంటాం. నీకు ఎన్నో నష్టాలు జరిగి ఉండొచ్చు, కానీ నీలో నుంచి నీతి పోకూడదు. రెండు తలంపుల మధ్యలో తడబడే పరిస్థితి రాకూడదు. ఒకసారి నాతో కూడా ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మాసము మార్చి నెల, భక్తి వైరాగ్యాలు ఎక్కడ చూసినా ఎక్కువైన పరిస్థితి. కానీ ప్రభు రెండు తలంపులు, ఏది 40 రోజుల వరకు కాదు, బిగబట్టుకుని ఒక్కసారి రెచ్చిపోయే పరిస్థితి కాదు. ఒకసారి ప్రభు కప్పచెప్పుకుందామా? నాతో ప్రార్థన చేయండి. మా ప్రేమగల తండ్రి, సామెతలు 10వ అధ్యాయంలో మీరిచ్చిన వాగ్దానము, నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును, నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు. పరిస్థితుల ప్రభావము, సందర్భాన్ని బట్టి మనుషులు మారిపోతున్నారు. రెండు తలంపుల మధ్యలో తడబడుట, రెండు మనస్సులు. ప్రభువా, దేవుని ఎరిగని వారు, దేవుని తెలిసిన వారు అలా ఉండకూడదని ఈ మాసము నీతిమంతుని గురించి మాకు జ్ఞాపకం చేశారు. ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని వారి కుటుంబ జీవితాల్లో, వారి పిల్లలు, వారి యొక్క ఉద్యోగాల్లో, వారెక్కడున్నా మీరిచ్చిన నీతిని ప్రభా అనుదినము ప్రభా ముందుకు, నీతిలో ముందుకు సాగే కృపను దయచేయండి. మేము ఆశించినది మాకు దొరుకుతుంది. దైవికమైన ఆశీర్వాదము మేము ఆశించాలి. వారు కదిలించబడరు. పరిస్థితుల ప్రభావము ఒకవేళ డామినేట్ చేయొచ్చు, కానీ వారు కదిలించబడరు. ఎంత ఆదరణమైన వాగ్దానం ప్రభా, నేను స్తుతిస్తున్నాను. ఈ మాసమంతయు ఈ అద్భుతమైన వాగ్దానము మేము స్వతంత్రించుటకు సహాయం చేయమని, ఉదయకాలమని మాటలు వింటున్న ప్రతి వారిని కూడా మీరు దర్శించి వారి అవసరం తీర్చమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మాటలు వింటున్న ప్రతి వారికి నీ సన్నిధి నిరంతరము తోడుగా ఉండును గాక.